వారం పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థి తిథి అంటే అంగారక సంకష్టహర చతుర్థి, భౌమ చతుర్థి. చాలా శక్తివంతమైన రోజు. ఈ సందర్భంగా ఎలాంటి ముఖ్యమైన విధి విధానాలు పాటిస్తే సమస్త శుభ ఫలితాలు చేకూరతాయో, అంగారక సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలతో ఆచరించాలో, మిగిలిన సంకష్టహర చతుర్థుల కంటే ఈ అంగారక సంకష్టహర చతుర్థికి ఉన్న ప్రాధాన్యత ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఎప్పుడైనా సరే ప్రతి నెలలో కూడా పౌర్ణమి తర్వాత బహుళ పక్షంలో చతుర్థి తిథి వచ్చిన రోజును సంకష్టహర చతుర్థి అంటారు. అయితే మే నెలలో చాలా శక్తివంతమైన సంకష్టహర చతుర్థి వచ్చింది. అంటే పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థి తిథి మంగళవారంతో కలిసి వచ్చింది. దీన్నే అంగారక సంకష్టహర చతుర్థి అంటారు. మే 5వ తేదీ మంగళవారం అంగారక సంకష్టహర చతుర్థి అయింది. మామూలు సంకష్టహర చతుర్థుల కంటే ఈ అంగారక సంకష్టహర చతుర్థి ఇంకా శక్తివంతమైంది. అలాగే మంగళవారము చతుర్థి తిథి రెండు కలిసి వస్తే దాన్ని భౌమ చతుర్థి అనే పేరుతో కూడా పిలుస్తారు. ఇది కూడా చాలా శక్తివంతమైంది. భౌమ చతుర్థి, అంగారక సంకష్టహర చతుర్థి సందర్భంగా కొన్ని ముఖ్యమైన విధి విధానాలు పాటిస్తే సమస్త శుభ ఫలితాలు చేకూరుతాయి. ప్రధానంగా మంగళవారం చతుర్థి భౌమ చతుర్థి అంటారు. నవగ్రహ ఆలయానికి వెళ్ళి కుజగ్రహానికి ఒక ఎరుపు రంగు వస్త్రం సమర్పిస్తే చాలా మంచిది. అలా వీలు కాని పక్షంలో దగ్గరలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య ఆలయానికి వెళ్ళి అభిషేకం చేయించుకోండి. భౌమ చతుర్థి రోజు సుబ్రహ్మణ్యుడికి అభిషేకం చేయించుకుంటే జాతకంలో ఉన్న కుజదోష తీవ్రత తగ్గుతుంది. అలాగే పుణ్యనది స్నానం చేస్తే చాలా మంచిది. పుణ్యనది స్నానం చేయటం వీలు కాకపోతే గంగాజల నీళ్లలో కలుపుకొని ఆ నీళ్లతో స్నానం చేయండి. భౌమ చతుర్థి రోజు దానం కూడా చాలా గొప్పది. ఏ దానం ఇచ్చినా సరే సమస్త శుభ ఫలితాలు చేకూరుతాయి. జాతకంలో కుజదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే అంగారక సంకష్టహర చతుర్థికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే, ఎప్పుడైనా సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ప్రారంభించాలనుకున్నప్పుడు మొట్టమొదటిసారి అంగారక సంకష్టహర చతుర్థి రోజు ప్రారంభిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయని గణేష పురాణంలో చెప్పారు. అందుకే కుజదోషం వల్ల పెళ్లిళ్ళు ఆలస్యం అవుతున్నా, భార్యాభర్తల మధ్య గొడవలు అవుతున్నా, కుజదోషం వల్ల భాగస్వామ్య వ్యాపారాల్లో మోసపోతున్నా అవన్నీ తొలగింపజేసే శక్తి అంగారక సంకష్టహర చతుర్థి వ్రతానికి ఉంది. చాలా శక్తివంతమైన సంకష్టహర చతుర్థి. సంవత్సరంలో వచ్చే అన్ని సంకష్టహర చతుర్థుల కన్నా ఇది ఎక్కువ శక్తివంతమైంది. జాతక దోషాల నుంచి తొందరగా బయటపడచ్చు. ఈ అంగారక సంకష్టహర చతుర్థి రోజు సంకష్టహర చతుర్థి వ్రతం చేస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయంటే, పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి, చేస్తున్న ప్రతి పనిలో అభివృద్ధి కలుగుతుంది, నరదిష్టి తొలగిపోతుంది, గృహయోగం తొందరలో కలుగుతుంది, దీర్ఘవ్యాధులు తగ్గిపోతాయి, శత్రుపీడల నుంచి బయటపడచ్చు, విద్యాభివృద్ధి కలుగుతుంది, వివాహ దాంపత్య సమస్యల నుంచి బయటపడచ్చు. అంత శక్తి ఈ అంగారక సంకష్టహర చతుర్థి వ్రతానికి ఉంది. మరి ఈ అంగారక సంకష్టహర చతుర్థి వ్రతం చేసేటప్పుడు పాటించాల్సిన నియమాలు ఏంటి? ఈ వ్రతం ఎలా చేయాలంటే, ముఖ్యమైనటువంటి నియమం ఏంటంటే, ఉదయం పూట స్నానం చేసేటప్పుడు నల్ల నువ్వులు నీళ్ళలో